హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు మనం ఏపీ అపాసెట్ 2026 గురించి డిస్కస్ చేద్దామండి. సో దాని యొక్క అప్డేట్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతున్నది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో అంతకుముందండి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వకముందు కంబైన్డ్గా ఒక 10 years బాండ్ అనేది ఉందండి. సో ఇప్పుడు కంప్లీట్గా ఎవరి స్టేట్ వాళ్ళకి డివైడ్ అయిపోయింది కాబట్టి ఓకే, ఆ బాండింగ్ 10 years బాండింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు ఏంటంటే 15% కోటా నాన్ లోకల్కి వాళ్ళకి కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. సో కంప్లీట్గా కోటా ఆ స్థానికేతర కోటా ఏంటంటే ఇతర స్టేట్ మనకి ఏపీ ఎంసెట్ రాయడానికి రాయకూడదు అనమాట. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో కూడా అంత లాస్ట్ ఇయర్ కూడా ఏపీ వాళ్ళు కానివ్వండి, వేరే స్టేట్ వాళ్ళు కూడా రాయడానికి ఎలిజిబుల్ కాదు. అలాగే మనకి ఈ ఇయర్ కూడా అంటే ఈ సంవత్సరం జరిగేటువంటి ఏపీ అపాసెట్లో ఏపీ విద్యార్థులకే కంప్లీట్గా రాయడానికి అవకాశం ఇస్తున్నారు. వేరే స్టేట్ వాళ్ళు కానివ్వండి, ఎవరు మేము తెలంగాణ వాళ్ళు కూడా రాయకూడదు అనమాట. అంతకుముందు ఏంటంటే ఏయు, ఎస్వియు, ఓయు రీజన్ ఉండేవి కలిపి ఇప్పుడు ఓయూని అనేవి తీసేశారు. అంటే ఏపీ అపాసెట్ల కింద మనకి సీట్లు భర్తీ చేస్తారు. ఓకే, కన్వీనర్ కోటా కింద 75%, 85% క్లియర్ చేస్తారు. రిమైనింగ్ 15% ఏమో స్థానికేతర కింద భర్తీ చేస్తారు. అంటే మనకు ఓన్లీ ఏపీ వాళ్ళకి ఇస్తారు. అంటే ఏయు అండ్ ఎస్వియు అంటే ఆ రీజన్ను తీసేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు రీజన్. సో ఏ కాలేజీలు ఏ కాలేజీలు యూనివర్సిటీ కింద వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు అండి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి వచ్చేస్తాయి. అలాగే ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వెంకటేశ్వర యూనివర్సిటీకి వచ్చేస్తారన్నమాట. అంటే వీళ్ళు ఇక్కడ లోకల్ అవుతూ ఉంటారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ అవుతారు. ఓకే, ఈ జిల్లాలో వచ్చేసరి ఏయూ రీజియన్లో వచ్చడం వీళ్ళు ఇక్కడికి లోకల్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు గతంలో అంటే ఇప్పుడు ఎలా అంటే స్టూడెంట్స్ అక్కడే ఉంటారు. పేరెంట్స్ ఇద్దరిలో ఒకళ్ళు వేరే చోట వేరే స్టేట్లో జాబ్ కానివ్వండి, లేకపోతే వేరే ఎక్కడో చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ అర్హులా కాదా అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదేంటి అంటే తల్లిదండ్రుల్లో ఒకరు గతంలో 10 ఏళ్ల పాటు ఏపీలో నివసిస్తే వాళ్ళు అర్హులుగా పరిగణిస్తారు. ఓకే, ఇద్దరు పేరెంట్స్లలో ఓకేనా, ఇద్దరు తల్లిదండ్రులు మనకి ఎవరో ఒకళ్ళు గతంలో 10 years అయితే మనకి ఏపీలో ఉండాలండి. అప్పుడు వాళ్ళని మళ్ళీ ఎలిజిబుల్గా చూస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి 9th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివి ఉండాలండి. ఈ 9th నుంచి ఇంటర్ వరకు 4 years. ఈ 4 years చదవకపోయినా అంటే స్థానిక అంటే లోకల్ కింద రావడానికి ఏంటి అంటే 9th నుంచి ఇంటర్ వరకు ఎవరన్నా యాక్చువల్లీ 9th నుంచి ఇంటర్ వరకు చదవాల్సిన రూలు. బట్ 9th నుంచి ఇంటర్ వరకు 4 years ఎవరన్నా చదవకపోయినా కాకపోతే 7 ఏళ్లలో 4 years చదివి ఉండాలని నిబంధన కంపల్సరీ. ఇక్కడ కంపల్సరీ 10 yearsలో 10 years అక్కడ ఉండకపోయినా కూడా ఆ 10 yearsలో 7 yearsలో అట్లీస్ట్ ఈ 9th నుంచి ఇంటర్ వరకు 4 years చదివి ఉండాలనేటువంటి నిబంధన కూడా ఉంది. సో ఆ 7 yearsలలో 4 years ఎక్కడున్నా కంపల్సరీ ఈ 4 years చదివి ఉండాలనే నిబంధన. 4 సంవత్సరాలు అట్లీస్ట్ ఈ 7 yearsలో ఏపీలో ఉండాలండి. అప్పుడు వాళ్ళ లోకల్ కింద పరిగణిస్తారు. ఈ 7 yearsలో 4 years అట్లీస్ట్ ఈ 9th to ఇంటర్ ఎక్కడన్నా చదివి ఉండాలన్నమాట ఏపీలో. అప్పుడు వాళ్ళని అర్హులుగా ప్రకటిస్తారనమాట. ఓకే, అదేండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏపీ అపాసెట్ 2020 సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.